స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పాట పాడుతున్న తర్వాత వాటి పాటలోకి వెళ్దాం. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా. నీవే చేయగలవయ్యా, నా యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. యోగ్యత లేని దానను, ఏ మంచి లేని దానను, ఉదయించి నీ కృపా నా హృదయలో యేసయ్యా. యోగ్యత లేని దానను, ఏ మంచి లేని దానను, ఉదయించి నీ కృపా నా హృదయలో యేసయ్యా. ఆశించిన వారికి, అడిగిన వారికి, ఆశించిన వారికి, అడిగిన వారికి ఆశలు తీర్చే నమ్మకమైన నిజ దేవుడా, నా నజరేయుడా. నా జీవిత గమ్యము నీవే, నా ఆశయమంతయు నీవే. నా జీవిత గమ్యము నీవే, అర్పింతును సర్వము నీకే. నా జీవం, నా సర్వం నీవే యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితంలో యేసయ్యా. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా. శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్యా. శత్రువుకు చిక్కనీయక నడిపించగలవయ్యా. వాడబారనీయక, ఓడిపోనీయక, వాడబారనీయక, ఓడిపోనీయక, విజయ పదములో నడిపించే విజయశీలుడా, నా నీతి సూర్యుడా. నా క్షేమాధారము నీవే, నా ఆశయంతయు నీవే. నా క్షేమం, నా ఆశ నీవే యేసయ్యా. ఏదైనా నీవే చేయగలవయ్యా, నా జీవితం యేసయ్యా. స్టార్ట్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు స్త్రీల సదస్సు కనుక జనములకు తల్లి అయిన శారాల గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవుల దేశంలో వచ్చి ఈ రీతిగా నాయన నీ సన్నిధిలో ప్రార్థించటకు కావలసిన కృపను మీరు దయచేయండి. వాక్య భాగము మీదైనది, వాక్యము మీదైనారు ప్రభా, నీకు వందనాలు. మాట్లాడుచుండగా నా తండ్రి నిలబడగానే నేనే కానీ ప్రభా మీరు నాతో ఉంది, నాలో ఉంది, నా చుట్టూ ఉంది. నాతో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా.
నా నోటికి పూర్వగా ఉండండి నాయన. మాట్లాడటం కావలసిన కొరకులు మీరు దయచేయమని వేడుకుంటూ ప్రభా, నీ నామానికి ఘనత వచ్చినట్లు నాయన ఈ కార్యములన్నీ జరుగుటకు సహాయం చేసి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మరియు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఎలా అనగా ఆమె పేరు శారా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. శారా అనగా రాజకుమారి అని అర్థం. శారాయి అంటే జగడగొండి అని అర్థం మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్థితిలో నుంచి ఆమెను దేవుడు ఆశీర్వదించి ఆమె పేరును దేవుడే శారాగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. వృద్ధాప్యములో ఆమె ఒక కుమార్తె కనుటకు దేవుడు మరి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడే వృద్ధాప్యములో ఒక కుమారుడు కలుగుతాడని వాగ్దానం చేశాడు. అప్పటి నుండి ఆమె పేరు శారా అని పిలువబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేత ఆశీర్వదించబడిన స్త్రీలలో శారా ప్రముఖురాలుగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈమె యూఫ్రటీస్ నదీ తీరంలో అవతలి పట్టున ఊరు అనే పట్టణంలో నివసించేదిగా మనం చూస్తూ ఉన్నాము. ఆమె కుటుంబీకులందరూ కూడా విగ్రహారాధికులుగా మనకు కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలోని పరిశుద్ధ స్త్రీలలో ప్రాముఖ్యమైన స్త్రీగా కొనియాడబడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అన్ని కాలాలలో ఉన్న విశ్వాసులకు మాదిరిగా జీవించిన విశ్వాస వనితగా మరి ఈ రాజకుమారిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈమెలో ఉన్న దివ్య లక్షణాలను గురించి కొన్ని మనము జ్ఞానం చేసుకున్నట్లయితే దేవుడు మరి ఏం మాట్లాడి ఉన్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భర్తకు లోబడినట్లుగా మనకు కనబడుతుంది. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపక్షులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకుంది అని మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రకారమే శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిగా భర్త మాటకు లోబడే స్త్రీలుగా మనం ఉంటున్నాం అనేది మనము మరి ఈ దినంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బద్దలమైన ఇది క్రైస్తవ జీవితంలో ఆచరించదగిన శ్రేష్టమైన మాటగా మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎదుట వ్యక్తికి లొంగి లోపరుచుకోవాలనేది పెద్దలు ఒక సామెతగా మనకు చెబుతూ ఉంటారు. కానీ అనుకూలవతి అయిన స్త్రీతో వివాహము తుఫాను సమయంలో దొరికే నౌకాశ్రయముగా మనకు కనిపిస్తూ ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది స్త్రీలు తమ భర్తలకు లోబడనందున కుటుంబంలో మరి ఎన్నో గొడవలు, ఎన్నో తగాదాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా చిలికి గాలివానగా మారిపోయి అవి ఎలా ఉంటున్నాయంటే విడిపోవటానికి దారి తీసే విధంగా మనకు కనబడుతున్నాయి. దేవుడైతే ఏం చేస్తున్నాడంటే అబ్రహామును పిలిచి నీ వారందరినీ విడిచిపెట్టి నేను చంపించే దేశానికి నువ్వు రావాలి అని చెప్పేసి మరి ఆదికాండము 12వ అధ్యాయము మొదటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ వచనాలను మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని అన్నప్పుడు వెంటనే అబ్రహాం ఏం చేశాడంటే మరి శారాను కూడా జ్ఞాపకం చేసుకుంటే మనము మరి భర్తకు ఏ రీతిగా లోబడాలో ఆమె అక్కడ కనబడుతూ ఉంది. మరి భర్త ఎక్కడుంటే భార్య అక్కడ ఉండాలని తను ఆశించి ఏం జరుగుతుంది అనేది మనం చూసినట్లయితే అక్కడ ఆమెకున్న బంధువర్గాన్ని ఆమె విడిచిపెట్టింది. అబ్రహాముకున్న బంధువర్గాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టి మరి బయలుదేరుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భర్తను ప్రశ్నించకుండా దేవుని చిత్తానికి లోబడి వెళ్ళినట్లుగా మనము ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకుంటున్నాం. హెబ్రీ 11:8 చూస్తే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని ఎఫెసీ పత్రికలో కూడా మరి రాయబడి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఎంతమంది స్త్రీలు శారమల్లాగా మనము భర్తలకు లోబడి జీవిస్తున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకోవలసిన బద్దలమై ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం.
భర్తలకు ఎదురు తిరిగి మరి ఆ మాటకు 10 మాటలు మనము ఎదురు చెప్పేవారుగా ఉండకూడదు, కానీ మనము భర్త మాటకు లోబడి జీవించేవారిగా మనము చూస్తూ ఉన్నాం. కనుక భర్తకు ఎప్పుడైతే మనము లోబడతామో వాక్యానికి కూడా మనము లోబడతాం, దేవునికి కూడా మనము లోబడతాం. కనుక అలాంటి పరిస్థితిని మనము కలిగి ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటూ ఉన్నాడు. మరి ఒకసారి ఒక భర్తను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దూర ప్రాంతము సేవకు వెళ్ళి మరి 3 రోజుల తర్వాత తిరిగి వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆయన బాగా అలసిపోయి మరి సాయంత్రం భార్య మరి ఇంకా రాలేదేంటి అని కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంటుండగా ఒక చిన్న విషయం దగ్గర వాటిద్దరు కూడాను గొడవ పడుతూ చివరికి అది మరి పెద్ద గొడవగా మారిపోతుంటే మరి తను అంటుంది కదా, నువ్వు లేనన్ని రోజులు కూడాను మరి నాకు అక్కడ ప్రశాంతంగా ఉందని తన భర్త అంటే ఆమె అంటుంది కదా, నేను మరి ఇళ్ళన్నీ తిరిగి మరి వస్తున్నానా నేను అని అలాగ తన భర్తకు ఎదురు తిరిగి మరి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక మనము అలాగలో ఉండకుండా మన భర్తలకు లోబడి జీవించేవారిగా ఉండాలి అని మరి శారా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అతడు మరి మనల్ని ప్రేమించాలి అంటే మనం ఆయన మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. అలాంటి పరిస్థితిని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే భర్తకు లోబడకపోతే స్త్రీలే నష్టపోతూ ఉంటారు. ఎందుకంటే భర్త ప్రేమించకపోయామంటే కుటుంబంలో నెమ్మది అనేది మనకు దొరకదు. కనుక భార్యాభర్తలు ఇద్దరు కూడాను భర్త భార్యను ప్రేమించాలి, అదే రీతిగా భర్తకు భార్య లోబడి జీవించాలి అనేది మరి ఇక్కడ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే భర్తకు మనము లోబడి జీవిస్తామో అప్పుడు ఆమె ప్రేమించబడుతుంది. ఆ ప్రేమకు మనము మరి దగ్గరగా జీవిస్తూ సంతోషంతో ఉంటాము. కనుక అందుకని మరి లోకంలో కొన్ని సామెతలు ఉన్నాయి కదా, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజేషు మాత క్రమ్యాగుణ ధరించునని ఉంది. ఎందుకంటే సద్గుణవతి అయిన భార్య భర్త సేవ చేతిలో దాసిలాగాను, ఆలోచన చెప్పుటలో సముచితమైన సలహాలను ఇవ్వటంలో మంత్రిగాను, అన్నం పెట్టేటప్పుడు అమ్మలాగాను, సహనములో భూమిలాగాను ప్రవర్తించాలని మరి ఈ లోకంలో కొన్ని మరి సామెతలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అటువంటి స్త్రీ భార్యగా లభించడం గొప్ప వరంగా మనం భావించాలి. అలాగే అబ్రహాముకు శారమ్మ గారు అదే రీతిగా భర్తకు లోబడి దివ్య లక్షణములను అలవర్చుకున్న ఉత్తమ ఇల్లాలుగా మనకు కనబడుతుంది. శారావరమైన లోబడి ఉంటే మరి ఇలాంటి సుగుణములన్నిటినీ కూడా మనము అలవర్చుకుంటామని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. రెండవదిగా మనము చూసినట్లయితే దూతలకు ఆతిథ్యమిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అబ్రహాము గుడారములనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఈ వచ్చిన భాగము ఆదికాండము 18వ అధ్యాయము 6వ వచనం నుండి మనము చూస్తే మనకు కనబడుతూ ఉంటుంది. ఈ వాక్య భాగం మనము గమనించినట్లయితే శారా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. శారా అబ్రహాములు ఆతిథ్యం ఇచ్చటలో బహు దిట్టైన వారిగా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే దేవదూతలకే వారు ఆశ్రయం ఇచ్చినట్లుగా మరి అక్కడ ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆశీర్వాదము ఏ రీతిగా పొందుతుంది అంటే ఆ దేవదూతలకు మరి ఆతిథ్యం ఇవ్వటాన్ని బట్టి మరి ఆమె ఆశీర్వాదం పొందుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మార్తా మరియలు ప్రభువునకు ఆతిథ్యం ఇచ్చి చనిపోయిన లాజరును బ్రతికించుకోగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది యోహాను సువార్త 11:43లో చూస్తే మనకు ఆ వాక్య భాగంలో కనబడుతుంది. బెలితే అనే ద్వీపమందు పొప్పుని అని ఒకడు పౌలు గారిని చేర్చుకొని 3 దినములు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరణ పడకలో ఉన్న పుప్పుని తండ్రికి పౌలు గారు ప్రసాదించినందున మరి ప్రార్థన చేసినందువల్ల అతడు స్వస్థపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆతిథ్యము చేయు అరువుకండి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని హెబ్రీ పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలకు సేవకులకు ఆతిథ్యం ఇచ్చడం స్త్రీలకు ఉండవలసిన ముఖ్య లక్షణంగా మనకు కనబడుతుంది. కనుక మరి మన గృహాల్లో వేరులు ఆశీర్వాదాలు కలగాలి అంటే ఆ గృహంలోని స్త్రీలు ఆతిథ్యం ఇచ్చటకు నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మీరు చేసిన కార్యమును
మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పేసి ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ప్రతి ఇంటి పరువు ప్రతిష్టలు ఆ ఇంటి ఇల్లాళ్ళు మరి ఎవరైతే ఉంటారో వారి మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయనే మాటలను మనము అందరూ కూడా అంగీకరించవలసింది. అలాంటి పరిస్థితి కనుక ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి కనుక లేకపోయినట్లయితే ఆ ఇల్లంతా కూడాను మరి సంతోషం అనేది లేకుండా మరి ఆనందం అనేది లేకుండా ఉంటుంది. కనుక మరి ఎండలో శ్రమపడి వచ్చిన వారికి కనీసము మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా మరి పంపించేవాడు కూడా ఎంతో మంది ఉంటారు. మనం ఇలాంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమను మనం వ్యక్తం చేసేవారిగా కనపడాలి. ప్రేమ ఉంటేనే వారికి ఆతిథ్యం మనం చేస్తాము అనేది మరి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక శారాలో ఉన్న మరి కృతజ్ఞతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆతిథ్యం ఇచ్చిన మరి స్త్రీగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఆమెకు ఇది రెండవ గుణంగా కనబడుతూ ఉంది. ఒకటి భర్తకు లోబడింది, రెండవది మరి పరిశుద్ధులకు మరి దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనకి ఇక్కడ కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే విశ్వాసులకు తల్లి అయినట్లుగా మనకు కనబడుతూ ఉంది. విశ్వాసమును బట్టి శారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందినని చెప్పేసి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. విశ్వాసానికి ఆదర్శంగా మనం పేర్కొంటున్నాం కనుక యెషయా గ్రంథం 51:52లో దేవుని వాగ్దాన ప్రజలకు తల్లి అని శారాను గురించి పౌలు రాసినట్లుగా రోమా పత్రికలో కూడా మనము చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసం లేని జీవితం నిరర్థకము కాబట్టి అటు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేరని మరి హెబ్రీ పత్రికలో మనము ఈ వాక్య భాగం ద్వారా చూస్తూ ఉంటాం. శారా గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించను కానీ అవిశ్వాసము వల్ల సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థులని రుణుడిగా విశ్వసించి విశ్వాసము వల్ల అబ్రహాము మరి ఫలము పొందినట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. కనుక మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మరి స్త్రీలముగా మనము విశ్వాసములో మరి పెంపొందే వారిగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. వయసుడిగిన స్త్రీ ధర్మము మరి నిలిచిపోయినప్పటికీ 90 సంవత్సరములు గడిచిన తర్వాత ఒక బిడ్డకు తల్లి అయ్యింది అంటే కారణము కేవలం ఆమె యొక్క అచంచలమైన విశ్వాసం మనకు అక్కడ కనబడుతుంది. అట్టి విశ్వాసము మనకు కనబడుతుందా? మరి పెళ్ళైన తర్వాత బిడ్డనిస్తాను అని అన్న తర్వాత 25 సంవత్సరములు మరి అబ్రహాము గారు శారమ్మ గారు మరి ఎంతగానో ఆయన ఇచ్చు వరకు ఎదురు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. అట్టి గట్టి విశ్వాసము మనకు ఉంటుందా అనేది మనము మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. విశ్వాసమును బట్టి ఆమె వృద్ధాప్యములో కుమారుని కని ఇస్సాకని నామకరణం చేశారు. ఏ ఇస్సాకు అంటే ఏంటి అంటే నవ్వు. కనుక అందువలన శారా విశ్వాసులకు అనేక జనాంగములకు తల్లి అయినట్లుగా ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే పునాదిరాయిగా కనబడుతుంది. కనుక విశ్వాసము లేకుండా ఎన్ని పాటలు పాడినా ఎన్ని ప్రసంగాలు చేసినా ప్రపంచ జ్ఞానమంతయో తెలిసి ఉండినా కూడా అది నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే సమస్తము నీకు సాధ్యమవుతుందని దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక శారమ్మలాగా దృఢమైన విశ్వాసము, బలమైన విశ్వాసము, స్థిరమైన విశ్వాసము కలిగి ప్రభువులో ముందుకు మనము సాగిపోవాలని ఈ వాక్య భాగం ద్వారా 3వ భాగం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 4వదిగా చూసుకొని మనము ఈ వాక్య భాగాన్ని ముగించుకున్నాం. ఆమె ఆశీర్వదించబడిందిగా మనకు కనబడుతుంది. కనుక నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. ఆదికాండం 17:16లో ఈ మాటలు మనకు మరి హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 127 సంవత్సరముల నమ్మకముగా జీవించి వినయ విధేయతలు విశ్వాసము కలిగి భర్తను గౌరవిస్తూ సలహాలిస్తూ మరి ఆమె ఎంతగానో మరి తన యజమానికి లోబడుతూ యజమానునిగా గౌరవించిన ధన్యజీవిగా మనకు శారమ్మ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అధిక సంవత్సరాలు బ్రతికిన స్త్రీ మరి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినదావు, ఈ గర్భఫలము ఆశీర్వదించబడును అని చెప్పేసి మరి లోకా సువార్తలో కూడా మనము చూస్తూ ఉన్నాం.
ఎలిజబెత్ ప్రభువుకు తల్లి అయిన మరియతో అన్నట్లు పాత నిబంధన చరిత్రలో స్త్రీలందరికంటే కూడా అధికముగా ఆశీర్వదించబడినట్లుగా మనము శారమ్మను మనము చూడవచ్చు. చాలా సర్వసంపదలు కలిగిన వారి భార్య అయినప్పటికీ వాటి మీద మనసు ఉంచలేదు, కానీ విశ్వాసములో ఎదిగి ఒదిగి దేవుని మాటకు లోబడి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. స్థిరమైన విశ్వాసము కలిగి భర్తకు లోబడి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడి వర్ధిల్లినట్లుగా శారాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన బద్దులమై ఉన్నాం. ఈ సుగుణాల రాశి ఉత్తమ ఇల్లాలుగా ఆయన శారా పరంపదించినప్పుడు అబ్రహాము ఎంతగానో అంగలార్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అని మరి ఆయనను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆయన ఇచ్చే వరకు కూడా ఆయన మరి ఇచ్చేదాకా ఎదురు చూసినట్లుగా మనము చూస్తున్నాము. కనుక మనము కూడాను యోగ్యముగా నడుచుకునే వారిగా ఉండాలి. యోగ్యతతో ఏ భయము బెదరక, ఏ భయమున్నా మనం బెదరకై ఉండాలి. అట్లా ఉండినట్లయితే దేవునికి మనము పిల్లల మగుదుమని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక మనము దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి అని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే శారమ్మను మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకటి భర్తకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూస్తే దూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తే విశ్వాసులకు తల్లి అయినట్లుగా చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా చూస్తే ఆమె ఆశీర్వదించబడినదిగా మనకు కనబడుతుంది. ఇట్టి లక్షణాలన్నీ మనం పొందుకోవాలంటే దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు కొనసాగాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక మరి శారమ్మ వలె మనం లోబడి దేవుని యందు విశ్వాసం నుంచి దేవునికి కూడా లోబడి జీవించాలని ఈ మాటల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మరి మనం ఆ రీతిగా జీవించలాగిన దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. ఇంటి స్థితిని కలిగి మేము నాయన నీకు లోబడి జీవించడానికి కావలసిన కృపను మాకు దయచేసి చేరి కూడి వచ్చిన నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మేమందరము మా కుటుంబాల్లో ఈ రీతిగా నా తండ్రి మీకు లోబడి జీవించటకు నీకు మహిమ తెచ్చు బిడ్డలుగా నాయన మా కుటుంబాలను నాయన నింపమని వేడుకోండి. సమస్త జ్ఞానములకు మించిన మీ సమాధానము మాకు దయచేసి ఈ రీతిగా నిత్యము నాయన మీతో విశ్వాసము కలిగి నీతో సహవాసం చేయటకు కావలసిన కృపను మీరు దయచేసి నేను నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.